మన అక్బరుద్దీన్ ఓవైసీ మొన్న బాగా ఊగిపోతున్నాడు. మైక్ దొరికింది, మరి మైండ్ మిస్ అయిపోయింది. మైక్ దొరికితే మైండ్ మిస్ అవుతుంది. అసదుద్దీన్ ఓవైసీ సోదరులకు, మిస్టర్ యోగి రెడీగా ఉండు, నేను యూపీ వస్తున్నా, అందరం యూపీ వెళ్దామా అంటే వెళ్దామా, వెళ్దాం వెళ్దాం, అందరం యూపీ వెళ్దామని అక్బరుద్దీన్ అంటుంటే వెళ్దాం వెళ్దామని అరుస్తున్నారనమాట. మన జెండాను కూడా అక్కడ ఎగరేద్దాం ఇన్షా అల్లా. మైకు ముందు అక్బరుద్దీన్ గర్జన ఇది. ఇక కోరస్ అదిరిపోయింది బ్యాక్గ్రౌండ్ లో. ఒక గల్లీ మీటింగ్ లో అక్బరుద్దీన్ మాట్లాడుతూ రెచ్చగొడుతూ అన్న మాటలు యోగికి వార్నింగ్ ఇస్తున్నాడు. ఇక్కడ గల్లీలో కూర్చొని యోగి, మిస్టర్ యోగి నేను వస్తున్నా, మా జెండా ఎగరేస్తాం యూపీలోని. నిజంగా గల్లీ మీటింగ్ లో కూర్చుని గల్లీ మీటింగ్ లో వచ్చే ఎనర్జీని చూసి ప్రపంచాన్ని మార్చేస్తామన్న రేంజ్ బిల్డప్ ఇచ్చాడు కదా అక్బరుద్దీన్. అయితే ఈ సందర్భంగా ఒక కథ చెప్తా మీకు. ఒక కుమ్మరి గుర్రానికి నాడగొడుతున్నాడు. అది చూస్తున్న ఒక కప్పకి ఇక్కడ లేని ఒక ఆర్టిఫిషియల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. మెల్లగా గెంతి కుమ్మరి దగ్గరికి వెళ్ళింది, కమ్మరి దగ్గరికి వెళ్ళిందంట. నాకు కూడా నాలం కొట్టు అని కాలు చూపించిందట. ఇక కమ్మరి నవ్వి, నువ్వు నీ సైజ్ చూసుకోరా బాబు అన్నాడంట ఆయన. కప్పకి ఇంకా కోపం వచ్చిందంట. అన్న ఇగోని టచ్ చేసి ఆ మాట కప్ప ఇగోని టచ్ చేసింది అనమాట. సైజుతో ఏమింది, గుర్రం కంటే ఎక్కువ దూరం నేను దూకుతా, ఎట్లా గెంతుతా, నేను గుర్రం కన్నా వేగంగా నేను గెంతుతా దూకుతా, నా దూకుడు చూడు అంటూ, నా షేపు చూడు, నా దూకుడు చూడు అంటూ బిల్డప్ ఇచ్చిందంట. కమ్మరి సరేలే అని చెప్పేసి తీసి నాడగొట్టేశాడు కప్ప కాలుకు. ఏమైంది, అయిపోయింది ఇక కప్ప పని. ఇంకే ఉంటది, ఎక్కడికి దూకలేదు, డైరెక్ట్ గా చరిత్రలో కలిసిపోయింది అనమాట, చరిత్రలోకి జారిపోయింది అనమాట. అంటే గల్లీలో మైక్ ముందు గర్జించడం సులువే గాని యూపీ అంటే గల్లీ కాదు. అక్కడ ఉన్నది యోగి ఆదిత్యనాథ్. అనవసరంగా కాలు పెడితే, అక్కడక్కడ కాలు లేపితే నాడా కొట్టడానికి కాదు కదా, నేరుగా అంటే బుల్డోజర్ బ్లేడ్ కిందకు కూడా వెళ్లే ఛాన్స్ ఉంటది. ఇక్కడ మైక్ దొరికిందని అక్కడ కూడా అదే సీన్ ఉంటదని అనుకోవడం అది ఆత్మవిశ్వాసం కాదు, రాజకీయ ఆత్మవిశ్వాసం కాదు. ఖచ్చితమైన కప్పస్థాయి అంచనా లోపం. ఇందాకటి కథలోలాగా కప్పస్థాయి అంచనా లోపం అవుతుంది అది. అంటే గుర్రం కోసం చేసిన నాడ కప్ప కాళ్లకు సెట్ అవ్వదు. మైకు మీద అరుపు మైదానంలో గెలుపవ్వదు. బిల్డప్ ఇచ్చే ముందు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోకపోతే కథ కంచుకే కాదు, కాంక్రీట్ రోడ్డు కిందకు కూడా వెళ్ళొచ్చు. మన అక్బరుద్దీన్ ఓవైసీ మొన్న బాగా ఊగిపోతున్నాడు. మైక్ దొరికింది, మరి మైండ్ మిస్ అయిపోయింది. మైక్ దొరికితే మైండ్ మిస్ అవుతుంది. అసదుద్దీన్ ఓవైసీ సోదరులకు, మిస్టర్ యోగి రెడీగా ఉండు, నేను యూపీ వస్తున్నా, అందరం యూపీ వెళ్దామా అంటే వెళ్దామా, వెళ్దాం వెళ్దాం, అందరం యూపీ వెళ్దామని అక్బరుద్దీన్ అంటుంటే వెళ్దాం వెళ్దామని అరుస్తున్నారనమాట. మన జెండాను కూడా అక్కడ ఎగరేద్దాం ఇన్షా అల్లా. మైకు ముందు అక్బరుద్దీన్ గర్జన ఇది. ఇక కోరస్ అదిరిపోయింది బ్యాక్గ్రౌండ్ లో. ఒక గల్లీ మీటింగ్ లో అక్బరుద్దీన్ మాట్లాడుతూ రెచ్చగొడుతూ అన్న మాటలు యోగికి వార్నింగ్ ఇస్తున్నాడు. ఇక్కడ గల్లీలో కూర్చొని యోగి, మిస్టర్ యోగి నేను వస్తున్నా, మా జెండా ఎగరేస్తాం యూపీలోని. నిజంగా గల్లీ మీటింగ్ లో కూర్చుని గల్లీ మీటింగ్ లో వచ్చే ఎనర్జీని చూసి ప్రపంచాన్ని మార్చేస్తామన్న రేంజ్ బిల్డప్ ఇచ్చాడు కదా అక్బరుద్దీన్. అయితే ఈ సందర్భంగా ఒక కథ చెప్తా మీకు. ఒక కుమ్మరి గుర్రానికి నాడగొడుతున్నాడు. అది చూస్తున్న ఒక కప్పకి ఇక్కడ లేని ఒక ఆర్టిఫిషియల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. మెల్లగా గెంతి కమ్మరి దగ్గరికి వెళ్ళిందంట. నాకు కూడా నాలం కొట్టు అని కాలు చూపించిందట. ఇక కమ్మరి నవ్వి, నువ్వు నీ సైజ్ చూసుకోరా బాబు అన్నాడంట ఆయన. కప్పకి ఇంకా కోపం వచ్చిందంట. అన్న ఇగోని టచ్ చేసి ఆ మాట కప్ప ఇగోని టచ్ చేసింది అనమాట. సైజుతో ఏమింది, గుర్రం కంటే ఎక్కువ దూరం నేను దూకుతా, ఎట్లా గెంతుతా, నేను గుర్రం కన్నా వేగంగా నేను గెంతుతా దూకుతా, నా దూకుడు చూడు అంటూ, నా షేపు చూడు, నా దూకుడు చూడు అంటూ బిల్డప్ ఇచ్చిందంట. కమ్మరి సరేలే అని చెప్పేసి తీసి నాడగొట్టేశాడు కప్ప కాలుకు. ఏమైంది, అయిపోయింది ఇక కప్ప పని. ఇంకే ఉంటది, ఎక్కడికి దూకలేదు, డైరెక్ట్ గా చరిత్రలో కలిసిపోయింది అనమాట, చరిత్రలోకి జారిపోయింది అనమాట. అంటే గల్లీలో మైక్ ముందు గర్జించడం సులువే గాని యూపీ అంటే గల్లీ కాదు. అక్కడ ఉన్నది యోగి ఆదిత్యనాథ్. అనవసరంగా కాలు పెడితే, అక్కడక్కడ కాలు లేపితే నాడా కొట్టడానికి కాదు కదా, నేరుగా అంటే బుల్డోజర్ బ్లేడ్ కిందకు కూడా వెళ్లే ఛాన్స్ ఉంటది. ఇక్కడ మైక్ దొరికిందని అక్కడ కూడా అదే సీన్ ఉంటదని అనుకోవడం అది ఆత్మవిశ్వాసం కాదు, రాజకీయ ఆత్మవిశ్వాసం కాదు. ఖచ్చితమైన కప్పస్థాయి అంచనా లోపం. ఇందాకటి కథలోలాగా కప్పస్థాయి అంచనా లోపం అవుతుంది అది. అంటే
గుర్రం కోసం చేసిన నాడ కప్ప కాళ్లకు సెట్ అవ్వదు. మైకు మీద అరుపు మైదానంలో గెలుపవ్వదు. బిల్డప్ ఇచ్చే ముందు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోకపోతే కథ కంచుకే కాదు, కాంక్రీట్ రోడ్డు కిందకు కూడా వెళ్ళొచ్చు. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియచేయండి. ధన్యవాదాలు.